ఎవరన్నా భర్త పోయినా కూడా పొరపాటు నా వీధిలో వచ్చింది పొద్దున్నే, ఏమమ్మా ఆవిడ ఏమైనా నేరం చేసిందా నాకు అర్థం కాదు, మొగుడిని ఏమైనా చంపేసిందే. మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది. భర్తనే ఆవిడ చంపేలేదు కదా, భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఎదురొస్తే తప్పే ఉంటుంది. మా అమ్మ బతుకున్నంత కాలం 30 ఏళ్ళు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది. సకల జయాలు ఆవిడ వల్లే నాకు వచ్చేది. నేను అలాగే గౌరవించాను. నేను హైదరాబాద్లో ఇల్లు కొంటే ఎవ్వరి చేత కొబ్బరికాయ కొట్టించినా మా అమ్మను వచ్చి కొట్టమన్నా. అప్పటికి ఆవిడకి 90 ఏళ్ళ వయస్సు, వితంతువై 30 ఏళ్ళే. మరి నేను కొట్టమేట్రా, ఎవరన్నా నాకు అనవసరం అమ్మా, నువ్వే కొట్టా. ఆవిడ కొబ్బరికాయ కొట్టింది, గృహప్రవేశం చేశాను. ఆ తర్వాత ఇంకా ఆస్తులు కొనుక్కున్నా బయటికి చెబితే బాగుండదు కానీ ఏం అనుమానం లేదండి. వితంతువు సతంతువు అనే పిచ్చి నమ్మకాన్ని పక్కనెట్టారండి. అమ్మవారు అందరికీ దేవత, అందరికీ దేవత. భర్త పోయారని, పిల్లలు లేరని, డబ్బులు లేవని, చదువు లేదని, అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టేనమ్మా. ముఖ్యంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, మహిళలే గుర్తుపెట్టుకోవాలి.